హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. మనకి కావాల్సిన దాంట్లో మెయిన్గా లీఫ్ అన్నమాట. ఒక మంచి లీఫ్ని తీసుకుంటే చాలు. అండ్ మెయిన్గా ఈ లీఫ్ నేను హైబిస్కస్ తీసుకున్నాను, మందార పువ్వు ఆకు తీసుకున్నాను అనమాట. ఒక చిన్న ఆకు తీసుకున్నాను. మీకు ఒకవేళ పెద్ద బటర్ఫ్లై కావాలి అంటే పెద్ద ఆకు తీసుకోండి. నేను చిన్న బటర్ఫ్లై నాకు కావాలనుకున్నాను, సో చిన్న లీఫ్ తీసుకున్నాననమాట. నార్మల్గా ఈ బటర్ఫ్లైని తయారు చేయడానికి మనకి కావాల్సిన కలర్స్ ఏంటంటే గ్రీన్, ఎల్లో, బ్లూ. మీకు లేదు నాకు బటర్ఫ్లై బ్యూటిఫుల్గా ఉండాలి, నాకు అన్ని కలర్స్ కనిపించాలి అంటే అన్ని కలర్స్తోని కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. నేను ఎలా అప్లై చేశానో సేమ్ మీరు అన్ని కలర్స్ అలాగే అప్లై చేయండి. మీరు ఇలా చేసినప్పుడు మీకు అనిపిస్తుంది చాలా చాలా క్రియేటివ్ థాట్స్ వస్తాయన్నమాట. దీంట్లో మనము వినాయకుడిని తయారు చేద్దాము అని, అండ్ ఎలిఫెంట్ని చేద్దామని మీకు న్యూ న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి. చూడండి, మీకు నేను ఆ వీడియోస్ కూడా పెడతానన్నమాట. అండ్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు ఫస్ట్ నోటిఫికేషన్స్ వస్తుందన్నమాట. సో నేనేం పెట్టినా కానీ మీకు తెలుస్తుంది. నేను అన్నీ యూస్ఫుల్ కంటెంట్ వీడియోసే మీకు పెడుతూ ఉంటాను. నేను అలా ప్రాపర్గా తీసుకున్న తర్వాత జాగ్రత్తగా అప్లై చేస్తున్నాను అనమాట. మీరు అప్లై చేసిన తర్వాత ఇలా పెట్టడంలోనే పెద్ద టాస్క్ అనమాట. ఇలా నీట్గా అప్లై చేయండి. ఇలా నీట్గా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పెయింట్ అనేది ఆ పేపర్కి బాగా స్టిక్ అవుతుంది. మీరు దీన్ని ఒక మంచి వైట్ పేపర్ తీసుకొని చేయొచ్చు, ఆర్ మీరు బ్లాక్ పెయింట్ వేసి బ్లాక్ పేపర్లో చేయొచ్చు. ఒకవేళ మీకు మంచి చార్ట్ మీద కావాలి అంటే ఒక మంచి బ్యూటిఫుల్ చార్ట్ తీసుకొని కూడా వేయచ్చు అనమాట. దీనికి సైడ్స్ డెకరేషన్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నార్మల్గా ఏదన్నా ఉంది అన్నప్పుడు ఏదన్నా మీరు వీడియో తీసి కానీ ఆర్ ఏదన్నా ప్రజెంట్ చేయాలనుకుంటున్నప్పుడు కానీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కానీ సైడ్స్కి ఉండే ఫ్రేమ్స్ ఉంటాయి కదా, మీకు అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానమాట. మీకు నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తానండి. నార్మల్ ఒక వీడియో ఎలా ఉంది అని. ఈ ప్రాసెస్ అంతగా టైం తీసుకోదు, జస్ట్ 15 మినిట్స్ అనమాట. 15 మినిట్స్ లోపల ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై మీకు తయారవుతుంది. అండ్ ఇది చిన్న చిన్న పిల్లలు తయారు చేయొచ్చు అనమాట. ప్రైమరీ సెషన్స్ వాళ్ళు మంచిగా తయారు చేసి ఏదైనా కాంపిటీషన్లో పెట్టినప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. క్యూట్గా బటర్ఫ్లైస్ని మనం తయారు చేసిన వాళ్ళం అవుతాము. ఇది మన ఇంట్లో కూడా పెయింట్ చేసి గోడలకి కానీ మంచిగా ఒక మంచి కార్డ్బోర్డ్ పెట్టి దానికి పెట్టొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం వేసిన పెయింట్ అనేది మన ఇంట్లో కనిపిస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. నేను చాలాసార్లు వేశాను. అండ్ మీకు ఒకవేళ బటర్ఫ్లై పెద్దగా కావాలి అంటే మీరు లీవ్స్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మీరు ఒక్క లీఫ్తోనే మొత్తం ఓవరాల్ బటర్ఫ్లైని కూడా చేయొచ్చు అనమాట. నేను ఒక్క లీఫ్తోనే చేశాను. చూడండి, నేను నార్మల్గా అన్ని కలర్స్ తీసుకుందామని అనుకున్నాను, బట్ నాకు బటర్ఫ్లై ఈ కలర్స్లోనే కావాలని అనిపించింది. సో నేను ఆ కలర్స్తోనే యూజ్ చేశాను. మీరు నార్మల్గా వాటర్ కలర్స్ యూజ్ చేసుకోండి. ఇవి బయట చాలా తక్కువకి దొరుకుతాయండి. 20కి, 30కి, 40కి మన రేంజ్ని బట్టి ఉంటాయన్నమాట. మీకు ఎలాంటి కలర్స్ కావాలి అంటే వాటర్ కలర్స్ తీసుకొని ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్కెచ్తోని అయితే ఆరిపోతుంది, క్రేయాన్స్తో మనం వేయలేము, కలర్ పెన్సిల్స్తోని పాసిబుల్ కాదు. సో మనకి మెయిన్గా ఏంటంటే వాటర్ కలర్స్. ఈ వాటర్ కలర్స్తోనే మనకి ప్రాసెస్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ మన పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి వాటర్ కలర్స్ అనేవి పేరెంట్స్ కొనిపెడుతూనే ఉంటారు. వాటితోనిదే తయారు చేయొచ్చు అనమాట. ఈ ప్రాసెస్లో మెయిన్గా చాలా జాగ్రత్తగా చేయండి. మీ చేతికి ఏవి అంటించుకోకండి. నార్మల్గా మనం దాన్ని తయారు చేసేటప్పుడు మన చేతికి పెయింట్ ఉన్నప్పుడు వైట్ పేపర్ మీద జాగ్రత్తగా ఉండాలి కాబట్టి టిష్యూస్ని పక్కన మెయింటైన్ చేయండి. దాన్ని మీరు ప్రాపర్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇలా పెయింట్ వేసినప్పుడు కూడా ఇది అది మిక్స్ అయిపోతుందని ఏం టెన్షన్ పడకండి. అది మిక్స్ అవుతేనే ఇంకొక కలర్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఇంకా బటర్ఫ్లై చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. నాకు ఈ పెయింట్ వేసేటప్పుడు నాకు చాలా చాలా కలర్స్ వేయాలని అనిపించింది, బట్ నా మైండ్లో ఒకటి అనుకున్నాను కాబట్టి అది నాకు వేయాలని వేసేసాను. అండ్ నెక్స్ట్ కూడా నేను కొన్ని వీడియోస్లో కూడా అన్ని కలర్స్ యూజ్ చేసి బటర్ఫ్లైని కూడా వేస్తాను. డెఫినెట్గా మీరు దాన్ని చూడండి. అండ్ మీకు నేను ప్రతి ఒక్క యూస్ఫుల్ కంటెంట్ అనేది మీకు నేను పెడుతూనే ఉంటాను. మీ 15 మినిట్స్ లోపల నేను ఆల్రెడీ డైలీ చేస్తుంటాను కాబట్టి నాకు ఒక 5 మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోయింది. మీకు లేదు నాకు ఒక టైం పడుతుంది అంటే 15 మినిట్స్ కంటే ఇదైతే అస్సలకి ఎక్కువ ప్రాసెస్ తీసుకోదన్నమాట టైం. ఇట్స్ నాట్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. మీరన్నీ లీవ్స్ అన్ని 4
ప్లేసెస్లో అరేంజ్ చేసుకున్న తర్వాత నార్మల్గా మన బటర్ఫ్లైకి బాడీ ఎలా వేస్తాం, అందరికీ తెలుసు బటర్ఫ్లై ఏ షేప్లో బాడీ ఉంటుంది అని. ఆ షేప్లో బాడీ వేయండి. ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను, సేమ్ అలాగే వేయండి. మీ బటర్ఫ్లై చాలా బాగుంటుంది. అండ్ ఈ బటర్ఫ్లైకి మనము వైట్ కలర్ పేపర్ మీద వేస్తున్నాం కాబట్టి బ్లాక్ కలర్ని సజెస్ట్ చేసుకోండి. లేకపోతే ఒక బ్లాక్ కలర్ చార్ట్ మీద వేస్తున్నప్పుడు వైట్ కలర్ బాడీని వేయండి. అండ్ మనం వేసే బాడీ రిఫ్లెక్ట్ అవ్వాలి బయటికి. అలా రిఫ్లెక్ట్ అయినప్పుడే బాగా కనిపిస్తుంది అనమాట. మీకు మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఇంకేదన్నా కొత్తగా కావాలి అని అనిపిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. నేను ఆ వీడియో మళ్ళీ నేను క్రియేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నేను ఖచ్చితంగా 100% దాన్ని తయారు చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. నేను అలా బాడీ పార్ట్ని నేను అలా డ్రాగ్ చేసుకొని వేసాను అనమాట. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. చూసారు కదా ఒక బటర్ఫ్లై ఎలా అయిందో. నార్మల్గా తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి, ఒక 5 minutes కూడా పట్టదు. నార్మల్గా ఒక ఏజ్ ఉన్న పిల్లలు తయారు చేయాలంటే ఒక 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకైతే ఒక 10 minutes లోపల తయారు చేసి పడేస్తారు. ఒక 5th క్లాస్ పిల్లలు అయితే చాలా ఈజీగా చేసేస్తారనమాట. మంచిగా కొంచెం టైం తీసుకొని అయినా చాలా నీట్గా చేయండి. ఈ ప్రాసెస్ నాకు చేసేటప్పుడు ఎలిఫెంట్ చేయాలనిపించింది, అండ్ ప్యారెట్ చేయాలనిపించింది, ఇంకా నాకు పికాక్ కూడా చేయాలని అనిపించింది. అండ్ పికాక్తో నేను ఒక బ్యూటిఫుల్గా ఒకటి చేశానన్నమాట. అది కూడా వేస్ట్ మెటీరియల్తోనే చేశాను. మీకు నేను అది ఖచ్చితంగా మీకు నేను పోస్ట్ చేస్తాను. మీరు డెఫినెట్గా చూడండి. చూసినప్పుడు మీకు కలర్స్ ఏమేమి కనిపించాయి చూసారా, ఎంత బాగుందో. నార్మల్గా గ్రీన్, ఎల్లో అండ్ స్కై బ్లూతోని ఉండే ఒక బటర్ఫ్లై ఎలా కనిపిస్తుంది మనకి, ఎంత క్యూట్గా ఉంది కదా. నాకు చాలా బాగా అనిపించింది అనమాట చూస్తున్నప్పుడు. మీకు ఎలా మంచి మంచి కంటెంట్ కావాలని అనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీకు నేను పెడుతూనే ఉంటానన్నమాట. ఈ కంటెంట్ ఉన్న వీడియోలలో మీరు నార్మల్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కూడా నాకు మీరు టెక్స్ట్ చేయండి. మీకు నేను ఖచ్చితంగా అలాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ నేను అన్నీ వేస్ట్ మెటీరియల్తోనే తయారు చేస్తాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.